హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఏపీలో మెగా డిఎస్సికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారనమాట. అయితే వాళ్ళకి సంబంధించి ఏం రాంగ్ చేశారు కూడా మనకి చాలా మంది అయితే కామెంట్ చేశారు. సో ప్రీవియస్ వీడియోలో మనం చెప్పడం జరిగింది కదా, ఎడిట్ ఆప్షన్ అనేది దానికి సంబంధించి సో ఎప్పుడు వస్తుందని చెప్పేసి చిన్న లైట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము. అయితే చాలా మంది సరికి చాలా మిస్టేక్స్ చేశారనమాట. సో అది మనకి టెట్ మార్కుల్లో కానివ్వండి, లేకపోతే మనకి ఇతర ఏమైనా మార్కులు ఎంటర్ చేస్తున్నప్పుడు, డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేస్తున్నప్పుడు ఇలా చాలా రకాల సమస్యలు అయితే వాళ్ళైతే ఫేస్ చేశారనమాట. సో ఎడిట్ ఆప్షన్ అనేది ఎప్పుడు ఇస్తారు? ఓకేనా? ఈ డేటాకి సంబంధించి మన అప్లికేషన్‌లో ఏమైనా మిస్టేక్ చేసినట్లయితే సో ఎప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఓకేనా? అవన్నీ కూడా మీకు క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నానండి. సో అందరూ కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత వీడియోని స్టార్ట్ చేయండి. అప్పుడే మనకి బూస్టప్ అయితే వస్తుంది. సో మీకు మెగా డేస్‌కి సంబంధించి సో మీరు నోటిఫికేషన్ అప్లై చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చనమాట. సో వాటన్ని కూడా నేను వీలైనంత వరకు రిప్లై అయితే ఇస్తాను. సో వాటి లెక్కనట్లయితే నెక్స్ట్ అప్కమింగ్ వీడియో అయితే వీడియో చేస్తాననమాట. సో ఇప్పుడు మనం టెట్‌కి సంబంధించి అదే మనకి మెగా డేస్‌కి సంబంధించి సో నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది, అదే మనకి ఎడిట్ ఆప్షన్ ఎప్పుడొస్తుందో చూద్దాం ఒకసారి. అయితే డిఎస్సికి సంబంధించి వచ్చిన లేటెస్ట్ న్యూస్ అన్నమాట ఇది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఇప్పటికే ఈ డిఎస్సికి సంబంధించి 30,000 వరకు కూడా దరఖాస్తులైతే వచ్చాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఆ దరఖాస్తులతో పాటు మనకి ఎన్నో అదనపు సమస్యలైతే మనం ఫేస్ చేస్తున్నారు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని చెప్పేసి మనకి క్లారిటీగా చెప్పడం జరిగిందనమాట. అయితే డిఎస్సి ఆన్‌లైన్ సమస్యలు పరిష్కరించండి అని చెప్తూ మనకి లెటర్స్ అయితే రాస్తున్నారండి. సో మన గవర్నమెంట్‌కి అయితే మాత్రం సో మెగా డిఎస్సికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలి. ఓకేనా? సో చాలా మందికి ఏంటంటే చాలా వెబ్‌సైట్ అనేది సరిగ్గా వర్క్ అవ్వకపోవడం వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల, దాంతో పాటు కొన్ని ఓకే కండిషన్స్ వల్ల సో వెబ్‌సైట్‌లో అయితే మీరు ఎడిట్ ఆప్షన్ చేసుకోలేకపోతున్నారు. దాంతో పాటే మీరు ఎలాంటి ఓకే అప్లై కూడా చేసుకోలేకపోతున్నారనమాట. అక్కడ చూసుకున్నట్లయితే మనకి అయితే 10వ తరగతి ఇంకా ఇంటర్ సంబంధించి సో 45% అయితే ఉండాలని చెప్పేసి 10థ్ క్లాస్‌లో. అలాగే ఇంటర్మీడియేట్ కూడా మనకి 50% ఉండాలని చెప్పేసి మనకి సాఫ్ట్‌వేర్ అయితే అప్పుడు మాత్రమే అనువదిస్తుంది. అప్పుడు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవడానికైతే ఆ అభ్యర్థులకైతే ఓపెన్ అవుతుంది అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. అలాగే డిగ్రీలో కూడా మనం చూసుకున్నట్లయితే 50% కన్నా కూడా ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ టెట్‌కి సంబంధించి అప్లై చేసుకోవడానికైతే మాత్రం అవుతుందని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. దీంతో పాటే ఏదైతే మనకి ఈ డీఎస్‌కి సంబంధించి నోటిఫికేషన్‌కి అప్లై చేస్తున్నప్పుడు వన్స్ మీరు పేమెంట్ చేశారనుకుందాం. సో వన్స్ మీరు పేమెంట్ చేసినా లేకపోతే మీరు పాత పేమెంట్‌ని అంటే పేమెంట్ వరకు వచ్చినా సరే, మీరు పాత పేమెంట్ వరకు వచ్చినా సరే, ఆ తర్వాత మీరు గేమ్ ఎడిట్ చేద్దాం అనుకున్నా సరే అవ్వట్లేదండి. అయితే మరి నెక్స్ట్ ఎడిట్ చేయాలని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే మీకు ఐటీ ఆప్షన్ చేయడానికైతే మీకు ఎలాంటి ఛాన్స్ అయితే గవర్నమెంట్ అయితే ఇంకా అందించలేదన్నమాట. సో ప్రస్తుతానికైతే ఈ డేస్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకి అప్డేట్ చేయాలని చెప్పేసి అయితే గవర్నమెంట్ భావిస్తుంది. సో వీలైనంత వరకు కూడా మనకి సాఫ్ట్‌వేర్‌ని అయితే మనకి అప్డేట్ చేస్తారు. మొన్న చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ బేస్ ఎంటర్ చేయమని చెప్పి అయితే వచ్చింది. బట్ ఇప్పుడు మనకి 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌తో ఉన్న దాన్ని బట్టి అయితే ఎంటర్ చేయమని చెప్పేసి వస్తుందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని చాలా మార్పులైతే చేయబోతున్నారండి. అయితే ఎడిట్ ఆప్షన్ అయితే తొందరలో అయితే రాబోతుంది. మనకి గవర్నమెంట్‌కి వెళ్ళిన వినతి పత్రాల వంటివి బేస్ చేసుకొని మనకి దీనికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే తొందరలో అయితే ఇవ్వబోతున్నారు. సో వచ్చిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. సాఫ్ట్‌వేర్ అనేది రోజు రోజుకి అప్డేట్ అయితే అవుతుంది. సో అప్డేట్ అయిన వెంటనే సో మనకి ఎడిట్ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేసిన వెంటనే ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే కరెక్షన్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు గాని ఫీజ్ పేమెంట్ చేయకపోయినట్లయితే ఇప్పుడు కూడా మీకు ఛాన్స్ ఉంది. మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. వన్స్ ఫీజ్ పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే కరెక్షన్ విండో అయితే ఓపెన్ అవుతుంది. సో మనకి కరెక్షన్ విండోని సెపరేట్‌గా ఓపెన్ చేయరండి. సో మనకి సాఫ్ట్‌వేర్ అనేది తొందరలో అయితే అప్డేట్ చేస్తారు. అప్డేట్ అయిన వెంటనే మీరు ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు అప్లికేషన్ సబ్మిట్ కొట్టినా సరే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా అయితే మనకి నోటిఫికేషన్ ఇస్తారన్నమాట. సో ఇంకెవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకొని మీకు అప్లికేషన్ వీడియో అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తానన్నమాట. డిస్క్రిప్షన్‌లో మీకు ఇస్తాను. దాంతో పాటు కామెంట్ సెక్షన్‌లో కూడా మీకు అప్లికేషన్ ఎలా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్ మొత్తం కూడా నేను మీకు వీడియోస్ పెట్టిన కదా, ఆ లింక్ అయితే నేను మీకు కామెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో అలాగే మనకి డీఎస్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా అభ్యర్థులందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ కూడా దాన్ని క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకున్నట్లయితే డీఎస్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ కోచింగ్, ఎయిట్ ఆప్షన్, అలాగే అప్లికేషన్ రిజల్ట్స్, సో మొత్తం ఎగ్జామినేషన్ సంబంధించి కూడా సో మనకి ప్రిపరేషన్ కావాల్సిన సిలబస్, మ్యాటర్, మెటీరియల్ అంతా కూడా మనకైతే మన యూట్యూబ్ ఛానల్ నుంచి, మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 నిమిషాలు గంటలు మాత్రం క్లిక్ చేయండి. థాంక్ యూ. బై.